జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు కొన్ని ఇంపార్టెన్స్గా మాట్లాడుకుందాం. సాంబాల్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వార్త. సాంబాల్లో న్యాయస్థానం, ఒక మసీద్ నిర్మించబడిన ప్లేస్లో హిందువులకు సంబంధించిన గుడి ఉంది అని కొన్ని విశ్లేషణలో తెలిసింది. అయితే అక్కడ హైకోర్టు ఏం చేసిందంటే, ఆ స్థలాన్ని ఒక్కసారి వెరిఫై చేయండి, వాస్తవాలు ఏంటో తెలుసుకోండి అని ఎంక్వైరీ చేయడానికి ఒక సిబ్బందిని పంపించడం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్తో. అయితే ఈ పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళి వారికి సహకరిద్దామని, ఎవరైనా ఇబ్బంది కలిగిస్తారేమో అని ఆ సర్వే చేసేవారితో పోలీస్ సిబ్బంది కూడా వెళ్ళింది. మరి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన న్యాయస్థానం తన జడ్జిమెంట్ ద్వారా పరిశీలించాలని పంపిన వారిపై రాళ్ళు రువ్వడానికి ముస్లింలు అక్కడ గుమ్మిగూడారు. ఇది ఎంతవరకు కరెక్ట్? న్యాయస్థానం చేసినటువంటి జడ్జిమెంట్ని మనం ధిక్కరిస్తుంటే ఆ న్యాయస్థానం ఎందుకు? అసలు ఎవరి కోసం ఉంది న్యాయస్థానం? ప్రజలని కాపాడుకోవడానికి. అదే ప్రజలు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుపై ఏకీభవించకపోతే ఎలా? మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని ఎవరు చెప్పారు? ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉందా, అక్కడ మస్జిదేనా, లేకపోతే హిందువుల గుడి ఉందా, లేకపోతే చర్చ్ ఉందా అనేది పరిశీలిస్తే మీకు ప్రాబ్లం ఏంటి? సరే, మీ పూర్వీకులు తెలియకుండా హిందూ టెంపుల్ పైన కట్టిరనుకుందాం. హిందూ టెంపుల్ పైన కట్టుంటే హిందువులది కనుక హిందువులకి కేటాయించేస్తారు. దాంట్లో తప్పేముంది? సరే, మసీదే అనుకుందాం. మసీదే అయితే మసీదే ఉంటుంది. మీరు అక్కడ నిర్మించింది మీ మసీదే అయి ఉంటే ఆ మసీద్ని ఆ మసీద్కి కావాల్సిన సౌకర్యాలు అన్నీ అందిస్తారు. టెంపుల్ని ధ్వంసం చేసి మసీద్ కట్టారు అని తెలిసింది, అది చేసింది మీరే. మళ్ళీ కాదు అన్నట్టుగా రాళ్ళు రువ్వడం ఏంటి పోలీసుల పైన? ఇది నేను ముస్లింలకు చెప్పట్లే, హిందువులకే చెప్తున్నా. ఎందుకంటే ఈ హిందువులే తెలివి లేకుండా వ్యవహరిస్తున్నారు. మరి కొంతమంది ముస్లింలు ఉన్నారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళు మీలానే రాళ్ళు రువ్వుతున్నారా? వాళ్ళు అందరిలో కలిసి బ్రతుకుతున్నారు కదా. మీకేం పోయే కాలం? మీకెందుకు ఆ పరిస్థితి? మీకు ఎవరు నేర్పిస్తున్నారు? అసలు భారతదేశంలో మంచిగా బతకలేమా? భారతదేశంలో ప్రశాంతంగా బతికే హక్కు ఎవరికి లేదా? ఆ ప్రశాంతతని కోల్పోయే విధంగా మీరు వ్యవహరిస్తూ ప్రశాంతత లేని జీవితాలలేగా బతకమంటారా? అసలు మీ ఇంటెన్షన్ ఏంటనేది ఏ హిందువుకైనా తెలుసా? అసలు మీ ఇంటెన్షన్ ఏంటి? మీ ఖురాన్ చెప్పేది ఏంటి? ఏ దేశమైనా ఇస్లామిక్ దేశంగా ఉండాలి. ఓకే, మొత్తం వరల్డ్, భూమండలం మొత్తం ఇస్లాం దేశంగానే మారింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. సరే, మనం అందరం ఇప్పుడు ఇస్లామిక్ దేశంలో ఉన్నాము. భూమండలం మొత్తం ఇస్లామికే ఎన్నుకుంది, ఇస్లామికే ఏర్పడ్డది అనుకుందాం. అందరం టోపీలు పెట్టుకున్నాము, అందరము నమాజ్ చేస్తున్నాము, అందరం అది చేస్తున్నాం. ముస్లింలు ఎలా బతుకుతారో అలా బతుకుతున్నాం. దెన్ వాట్? తర్వాత ఏంటో తెలుసా? మళ్ళీ ముస్లింలే తన్నుకు చావాలి. ఎస్, అదే ఇప్పుడు జరుగుతుంది కదా. సిరియాలో జరుగుతుంది, ఇంకా కొన్ని దేశాలలో సిరియాలో జరుగుతుంది అదే, కొన్ని దేశాలలో జరుగుతుంది అదే, మొన్న ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది అదే. మీకు అర్థం కాదు. సనాతన ధర్మంని చూడండి, చూస్తే తెలుస్తుంది. సనాతన ధర్మంలో ఏమంటున్నారంటే, బ్రతకనివ్వండి. ప్రతి జీవికి ప్రాణం ఉంది, ఆ ప్రాణాలను కాపాడుకుంటూ పీస్ఫుల్గా బతకండి అనే సందేశమే తప్ప భారతదేశం భూమండలం మొత్తం హిందుత్వమే ఉండాలి, హిందువులే బతకాలి, హిందువులే రాజ్యమేలాలి, హిందువులే రాజ్యమేలాలి అట్లాంటి ఏమీ లేవు. సర్వే జన సుఖినో భవంతు అంటారు. ఈ యొక్క స్లోగన్, ఈ యొక్క చిన్న వన్ లైన్ హిందూ ధర్మం ఏంటో చెప్తుంది. సర్వే జన సుఖినో భవంతు. జనాల గురించి కాదండి, ప్రతి జీవం ఉన్న ప్రతి దాన్ని బతకడానికి హక్కు ఉంది అని తేల్చి చెప్పిన ధర్మం హిందూ ధర్మం. సరే, ఇప్పుడు ముస్లింలే వదిలేద్దాం, క్రిస్టియానిటీ వెళ్దాం. సరే, మొత్తం భూమండలం మొత్తం క్రిస్టియన్సే అయిపోయారు అనుకుందాం. దెన్ వాట్? వస్తాడా? రాడు. ఆల్రెడీ అందరూ క్రిస్టియన్స్ అయిపోయినాక ఇంకా ఆయన ఎందుకు వస్తాడు? మతం మార్చున్నాం కదా, మతం మారిన తర్వాత అందరు భూమండలం మొత్తం క్రిస్టియన్స్ అయినాక ఇంకెవరో వచ్చేది, ఇంకెందుకు వస్తాడు ఆయన? అందరు క్రిస్టియన్స్ అయినాక నేను చేంజ్ చేయాలంటాడు. ఇక్కడ ఏ దేవుడు వచ్చి ఏదో చేస్తాడు,
స్వర్గంలో నాకు 72 కన్యలు ఉంటాయి, స్వర్గంలో నాకు ఎంత అంటే అంత మద్యం తాగొచ్చు, లేకపోతే జల్సా చేయొచ్చు, ఇవన్నీ కూడా ఏముండవు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ లైఫ్, పీస్ఫుల్గా ఉంటుంది స్వర్గం అంటే. ఆ పీస్ఫుల్ని నువ్వు ఇక్కడ కూడా, ఆ పీస్ఫుల్ లైఫ్ ఈ భూలోకంలో కూడా మనము తీసుకోవచ్చు. ఒకసారి మీరు కరెక్ట్గా 8 రోజులు మీరు 1 అవర్ ఓంకారం చేయండి, తెలుస్తుంది హిందూ ధర్మం ఏంటో. భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు, రామాయణం చదవాల్సిన అవసరం లేదు, హిందూ ధర్మంకి సంబంధించిన ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఏమైంది బాబు, ఫోన్ చేసే